మాసం లేదా మేలునోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాలని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 21వ రోజు, తిరుప్పావై 21వ పాసురం రోజు. ఆండాళ్ కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పిన్నైను కోరుకున్నాక 21వ పాసురంలో కృష్ణుణ్ణి మేలుకొలుపుతోంది ఇలా: ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சுரியும் வள்ளற் பெரும் பசுக்கள் ஆற்றப் படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாற்றார் உனக்கு வலி தொலைந்துன் வாசற்கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே போற்றி యాం వందోం పుగందేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. కడవల్లోంచి ఎదురు పొంగి పొర్లెట్టుగా ధారగా పాలు ఇచ్చే మంచి పాడి ఆవులు సమృద్ధిగా ఉన్నవాడి తనయుడా మెలకువలోకి రా. స్థిరమైనవాడా, ఉన్నతమైనవాడా, లోకంలో వ్యక్తమై నెలకొన్న తేజమా నిద్రలే. విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్టుగా స్తుతిస్తూ కీర్తిస్తూ వచ్చాం ఓలాలా నా చలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. కడవల్లోంచి ఎదురు పొంగి పొర్లేట్టుగా అనడం బాగుంది. కడవల నుండి బయటకు పొంగి వచ్చేంతగా ధారగా పాలు ఇచ్చే ఆవులట. అలాంటి ఆవులు సమృద్ధిగా ఉన్నాయట. కృష్ణుడు సంపన్నుడని ఇలా ప్రశస్తంగా చెబుతోంది ఆండాళ్. విష్ణువును వ్యక్తరూపుడు అని అంటారు. ఆ భావంతోనే కృష్ణుణ్ణి వ్యక్తమై నెలకొన్న తేజమా అని అంటూ గొప్ప వ్యక్తీకరణ చేసింది ఆండాళ్. క్రితం పాసురంలో విరోధులకు వేడి పుట్టించేవాడా అని అన్న తరువాత ఇక్కడ విరోధులు నీ ముందు బలహీనులై నీ వాకిట్లోకి గత్యంతరం లేక వచ్చి నీ పాదాలపై పడ్డట్టుగా అని అంటోంది ఆండాళ్. గత్యంతరం లేక పాదాలపై పడడం తిరువడిగలే శరణం అంటే మేలైన లేదా ఉన్నతమైన పాదాలే శరణం అన్న భావన. అన్యథా శరణం నాస్తి అన్నది అవగతం అయ్యాక భక్తులు స్తుతిస్తూ కీర్తిస్తూ దైవం దగ్గరికి వెళతారు. ఆ స్థితిని స్తుతిస్తూ కీర్తిస్తూ వచ్చాం అని ఆండాళ్ అంటోంది.